అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ అంటే అందరికంటే ఫస్ట్ ఖుషి అయ్యేదైతే పెళ్ళైన ఆడవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా. మేమైతే ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాము పండక్కి. ఆ సంక్రాంతి రోజు ఎలా అవుతుందో మీకు చెప్తాను రండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పసుపులు పోస్తారనమాట. మన ఇంట్లో మనకి కావాల్సిన వాళ్ళు, మన పెద్దవాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి మొక్కుతూ ఇలా ముత్తైదువుల్ని పిలిచి అందరికి పసుపులు రాసి పసుపులు పోస్తారు. పసుపులు పోసినప్పుడు ముత్తైదువుల్లోకి వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి ఏమైనా చెప్తారని ఆశ అనమాట. ఇయర్స్ బ్యాక్ మా అమ్మమ్మ అయితే చనిపోయారనమాట. సో మా అమ్మమ్మ కోసం ఇప్పుడు మేము పసుపులు పోస్తున్నాము. వాళ్ళు వచ్చి ఏదైనా మాట్లాడితే అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. చిన్న పేరెంట్ వాళ్ళందరికీ పసుపులు పోసి ఇలా చీరలు వేసి మొక్కుతారనమాట. ఈ పద్ధతి అయితే అందరికి ఉండకపోవచ్చు. శ్రీకాకుళం వాళ్ళకైతే కంపల్సరీ ఉంటుంది. అసలు సంక్రాంతి అంటేనే గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, పతంగులు. హైదరాబాద్ లో అయితే అసలు హరిదాసులు చూద్దామన్నా దొరకరు. సో చీరాలు వస్తేనే అయితే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ హరిదాసులకి మేము బియ్యం వేయడం. సబ్స్క్రైబ్ చేసుకోండి.